ఇప్పుడు లడ్డు క్వాలిటీ మీద ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి. గీ అనేది మనకి క్వాలిటీ గీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టాండర్డ్ సప్లయర్స్ ఇంతకుముందు మంచి రిప్యుటేషన్ ఉన్న సప్లయర్స్ నుంచి తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల లడ్డు ప్రసాదం యొక్క నాణ్యత పెరిగిందని అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎడిషనల్ డిమాండ్ వచ్చినప్పుడు తీసుకోవడానికి ఎక్కువ ప్రొడక్షన్ కూడా చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇప్పుడు 3.5 లక్షలు చేస్తున్నాము రోజుకి. అది ఇంకా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సింది ఉంది. అది కూడా చేస్తున్నాం. త్వరలోనే అవి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టీటీడీ తరపు నుంచి గత 3 నెలలుగా సాధారణ భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే క్యూ కాంప్లెక్స్లో కానీ కూర్చున్నప్పుడు ఆహారం కానీ నీళ్లు కానీ పాలు కానీ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కువగా రష్ ఉన్నప్పుడు సీనియర్ అధికారులు కూడా రష్ను బట్టి వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేయడము, సేవకులతో విజిలెన్స్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని, క్యాంటీన్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని అన్నప్రసాదం నుంచి మొత్తం అన్నీ కూడా భక్తులకి కరెక్ట్గా టైంకి అందేలాగా చూసుకుంటున్నాము. పిల్లలకి పాలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది పాలు కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టుకొని చేస్తున్నాము. సో ఇది ఇన్స్పెక్ట్ చేయడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.